రీసెంట్‌గా 'కృతి సనన్' 80 కోట్లు పెట్టి ఒక పెంట్ హౌస్ కొన్నది. ఆమె దగ్గర క్యాష్ లేక కాదు. కానీ ఆమె అప్పుతోనే కొన్నది. ఎందుకు? ఇదొక రిచ్ పీపుల్ స్ట్రాటజీ. ఈవెన్ ముఖేష్ అంబానీ, అదానీ వీళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ ఖర్చుల కోసం ఇలానే చేస్తారు. ఇయన్నీ లేదు నేను డిఫెండర్ కొన్నా, ఇంటి కొన్నా, పెంట్ హౌస్ కొన్నా ఇట్లనే కొంటా క్యాష్‌తోనే అనుకుంటారా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. సో దానికి ఒక ₹1,00,00,000 కావాలి. ఆయన ఏం చేస్తాడు? బ్యాంక్ దగ్గరికెళ్ళి బాబు నాకు ₹1,00,00,000 అప్పు కావాలి. నా దగ్గర ఈ కొల్లేటరల్‌గా ఈ షేర్స్ ఉన్నాయి తాకట్టు పెట్టుకో అని ఇచ్చేసి ఒక 9% వడ్డీకి లోన్ తీసుకుంటాడు ₹1,00,00,000. ఆయన దగ్గర క్యాష్ ఉంటుంది కదా, ఆ కోటిని తీసుకెళ్ళి 7% ఇంట్రెస్ట్‌కి ఎఫ్‌డి వేస్తాడు అదే బ్యాంక్‌లో 4 సంవత్సరాల పీరియడ్‌కి. ఈ 4 సంవత్సరాల తర్వాత ఆ ₹1,00,00,000 అప్పు 1,19,00,000 అయితే అదే ₹1,00,00,000 ఎఫ్‌డి 1,31,00,000 అవుతుంది. అంటే సరిగ్గా 12,00,000 లాభం. ఎందుకు ఇలాగవుతుంది? లోన్ అనేది రెడ్యూసింగ్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంది. అదే ఎఫ్‌డి కాంపౌండింగ్ మీద వర్క్ అవుతుంది. రూపాయికి రూపాయి జమ చేయడం. దీనివల్ల ఆ 12,00,000 లాభం అనమాట. రిచ్ పీపుల్ అందరూ ఇలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యి దే మేక్ మోర్ మనీ. ఇలాంటి టిప్స్ ఇంకా చాలా తెలుసుకోవాలంటే ఫాలో మీ ఫర్ మోర్.